జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన పూర్తిగా అమలు చేయలేదంటే ఒక్కసారి 2014లోకి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు 600 అమలు గాని అబద్దాల హామీలు ఇచ్చాడు. కానీ వాటన్నిటికీ గుండు సున్నా చుట్టి 3 లక్షల కోట్లకు మోడీ గారికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకుని ఏ ఒక్క సామాన్యుని జోబులేకన్నా వెళ్ళిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి పేదవాడు ఈరోజు పక్కా గృహం కట్టుకున్నాడు, తన పిల్లలను ఎన్నో విధాలా చదివిస్తున్నాడు. ఈరోజు ఈయన ఇన్ని పంచాయతీలను కూడా డెవలప్ చేసి ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చే ఎంత ఖర్చు అయింది? ఈరోజు 2,74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. కానీ ఇందులో ఏ ఒక్క పైసా అయినా కూడా మధ్యన ఎవడన్నా తిన్నాడా? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తిన్నారా, నాయకులు తిన్నారా, లేదు అధికారులు ఏమన్నా తిన్నారా? డైరెక్ట్ గా ప్రజల జోబుల్లోకి వచ్చింది. అదే చంద్రబాబు హయాంలో 3 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ఎవరి జోబుల్లోకి వెళ్ళింది? నీరు చెట్టు కింద, జన్మభూమి కమిటీల కింద పూర్తిగా దోసుకునేది చంద్రబాబు కార్యకర్తలు కాదా? 99% జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేశాడు. కానీ ఒక్కటి మాత్రం మద్యపాన నిషేధం అనేది మాత్రము అంచెలంచెలుగా అది చెప్పాడు, అది చేయలేకపోయాడు కూడా. అలాంటి దాని వలన చాలా నష్టమేమి కాదు, దానితో పూర్తిగా విస్మరించినట్టేం కాదు. కాబట్టి చంద్రబాబు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరనే నమ్మకం ప్రజల్లో పూర్తిగా ఉంది. ఈరోజు మీరు గమనించండి, చంద్రబాబు గారి మేనిఫెస్టోను తమ పొత్తు పార్టీ అయిన బీజేపీ వాళ్ళే నమ్మకుండా ఆయనతో దిగి ఫోటోలు దిగేదానికి కానీ, ఆయనతో దిగి మేనిఫెస్టో విడుదల చేసేదానికి కానీ, వారి మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో ఇచ్చేదానికి కానీ సుముఖంగా లేకున్నారంటే చంద్రబాబు హామీలను నమ్మలేకనే. చంద్రబాబు ఈ హామీలు చేయలేడు. ప్రజల్లో మోడీ గారికి ఉన్న పరపతి అంతో ఇంతో ఈ చంద్రబాబుతో ఫోటోలు దిగితే వెళ్లిపోతుంది అనే ఒక ఆలోచనతోనే చంద్రబాబు మేనిఫెస్టోలో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. తమ పొత్తు పార్టీ వాళ్ళే నమ్మలేదంటే ప్రజలు నమ్ముతారా? ఏ ప్రజలంత తిక్కోల్లా? 2014లో చూడలేదు ఆయనంతా. ఈరోజు ఎంత ఫ్రీ పెట్టినా కూడా ఏ ఒక్కడు కూడా నమ్మడు. ఒక్కటి ఆలోచించండి, పరపతి పుట్టేవానికి రూపాయి వడ్డీకైనా పిలిచి ఇంటికిస్తారు, తప్పితే బ్యాంకులో పెట్టుకుంటాడు అమౌంట్. పరపతి పుట్టినోడు అయ్యా నేను 10 రూపాయలు వడ్డిచ్చాను, నాకు వడ్డీకి ఏమిటి ఎవడినిచ్చాడు? ఈ రోజుల్లో తిక్కనాకుడు ఉండరా? ఏమంటే జరగదు, ఎవడు నమ్మడు. వాడు 130 అబద్ధాలు చెప్పుకోండి, వాని పూత నమ్మేవాడు ఎవరూ లేరు. వాని నమ్మరు, వాని బ్రతుకంతా చూసిండ్రు. విస్మరించడం తప్ప ఈసారి వచ్చే ఛాన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కుటుంబం అంటే నీతి నిజాయితీకి మాటకు మడమ తప్పరు, చెప్పింది చేస్తారు, చేసేది మాత్రమే చెప్తారు అనేది ఒక బలమైన నమ్మకం, విశ్వాసం. నమ్మకం అనేది ఏ నాయకుని కూడా నమ్మకం అనేది ఉండాలి. చంద్రబాబు జీవితాంతము అబద్దాలు అన్ని ఆల్ ఫ్రీ అని చెప్పేసి ఈరోజు అన్లిమిటెడ్ పథకాలు పెట్టినాడు. ఎవడన్నా నమ్ముతాడా? కుక్కలు కూడా నమ్మవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ఖచ్చితంగా విశ్వసిస్తారు, చంద్రబాబును ఖచ్చితంగా విస్మరిస్తారు. రేపు జరిగే మే 13వ తేదీ జరిగే ఎలక్షన్ లో అదే తీర్పు జరుగుతుంది.